హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం హృదయం మురళి. నాకైతే ఓకేగా అనిపించింది. వన్ టైం వాచబుల్ మూవీ, ఏదో అలా టైం పాస్ అయిపోయింది. బట్ రొటీన్ టెంప్లెట్ ఇది కూడా చాలా సినిమాలో చూసేసాం, దానివల్ల కొత్తగా ఏం అనిపించలేదు. తెలుగు డబ్బింగ్ అయితే బానే ఉంది, ఎక్సెప్ట్ తమన్ది తప్ప. తమన్ కి తెలుగు వచ్చినా కూడా ఎందుకో మరి వేరే వాళ్ళ చేత చెప్పించారు, అస్సలు సెట్ అవ్వలేదు. స్టోరీ లైన్ అండ్ ప్లాట్ ఏం చెప్పను గానీ చాలా థిన్ గా చాలా మూవీస్ లో చూసినట్టుగానే ఉంటది. కానీ కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. సినిమా మొత్తం చిన్న రెఫరెన్సెస్ పెట్టారు వేరే మూవీస్ వి, దే ఆర్ గుడ్. బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఆఫ్ ద ఫిలిం ఈస్ తమన్ మ్యూజిక్. తమిళ్లో ఎలా ఉన్నప్పటికీ తెలుగులో కేర్ తీసుకోవాలి కదా. అసలు ఆ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు. బీజిఎం కూడా నాట్ అప్ టు ద మార్క్. తమన్ మార్క్ అయితే కనిపించలేదు. సినిమాలో చాలా హ్యూజ్ క్యాస్ట్ ఉంది. ఫజిల్, కాయడు, లోహర్, తమన్, అథర్వ, ప్రీతి ముకుందన్, మాల్విక మోహనన్ అందరు రోల్స్ బాగానే రాసుకున్నారు. హీరో క్యారెక్టర్ అయితే బాగా రాసుకున్నారు. ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ పోకుండా సెటిల్ గా ఉంచారు క్యారెక్టర్ ని. ట్విస్ట్ ఉన్నాయి కానీ టూ ప్రెడిక్టబుల్ ఫర్ మీ. నాకైతే మేబీ కొందరు ప్రెడిక్ట్ చేయకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఈస్ టూ గుడ్ ఉంది, ఫన్, లవ్ అండ్ ఎంటర్టైనింగ్ గా. బట్ సెకండ్ హాఫ్ అయితే డ్రాప్ డౌన్ అవుతుంది. ఒక పాత్ లేకుండా ఎటు పడితే అటే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏది పడితే అది చూపించినట్టు అనిపిస్తుంది. స్లో అయిపోద్ది బేసిక్ గా. అండ్ టూ మెనీ సాంగ్స్ పెట్టేశారు మూవీలో. అనవసరమైన సీన్స్ లో సాంగ్స్ వస్తాయి. సెకండ్ హాఫ్ అండ్ ప్రీ క్లైమాక్స్ అవి కూడా లాగ్ లాగా అనిపిస్తుంది. కొంచెం టెక్నికల్ వర్క్ గురించి మాట్లాడితే డైరెక్టర్ అయితే డీసెంట్ టెంప్లెట్ పిక్ చేసుకొని ఫన్ అయితే జనరేట్ చేశారు. బట్ ఎమోషన్స్ అండ్ లవ్ సీన్స్ రైటింగ్ అయితే ఇంకొంచెం బాగుండుంటే బాగుంది అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. చెప్పినట్టుగానే తమన్ అయితే డిసప్పాయింట్ చేశాడు. తెలుగు డబ్బింగ్ బానే ఉంది. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ మూవీ ఇది. ఒక ఓటీటీ వాచ్ అని అంటాను, నాట్ ఏ థియేట్రికల్ వాచ్. ఓకే, ఫ్రెండ్స్ తో కామెడీ ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు. దట్స్ ద రివ్యూ గైస్. మీరు కానీ ఈ సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.